మ్యాజిక్ టీవీ. సూర్యకాంతం అత్తకి చంద్రకాంతం కోడలికి తెల్లారు 11 గంటల వరకు పడుకునే అలవాటుంటుంది. ఇద్దరు ఒకరంటే ఒకరు పోటాపోటీగా పడుకుంటారు. అత్తకు తెలియకుండా కోడలు, కోడలికి తెలియకుండా అత్త చాయ్ పెట్టుకుని తాగే అలవాటుంటుంది. ఈరోజు అత్త ముందుగా లేచి కాఫీ పొయ్యి మీద పెట్టి తన గదిలో పళ్ళు తోముకోవడానికి వెళ్తుంది. నిద్ర పట్టక ఈరోజు త్వరగా లేచిన కోడలు చాయ్ గుమగుమలకి వంటగదిలోకి వస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఇది నాకన్నా ముందే లేచి చాయ్ పెట్టుకుంటుందా? దొంగ మొహంది, పని చేయాల్సి వస్తదని మళ్ళీ ఏం తెలియనట్టు పడుకుంది. ఛీ! అని కోడలు గిన్నెలో ఉన్న చాయ్ మొత్తం కప్లో పోసుకొని గిన్నెని అలాగే స్టవ్ మీద పెట్టి తన గదిలోకి చాయ్ కప్తో వెళ్ళిపోతుంది. అత్త తన రూమ్లో మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది. కాసేపటికి అత్తకి గిన్నె మాడిపోయిన వాసన వస్తుంది. అత్త పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వస్తుంది. అంత చాయ్ ఇంత త్వరగా మాడిపోయాయా? అయినా మాడిపోవాలి అంటే మొదటిగా గిన్నె పొంగిపోవాలి కదా. స్టవ్ మీద చూసినా చాయ్ పొంగిన మరకలు లేవు అని అత్త కోడలి మీద డౌట్ పడుతుంది. కోడలి రూంలోకి దొంగచాటుగా వెళ్తుంది. కోడలికి వినపడకుండా మెల్లిగా గది తలుపు తెరిచి చూస్తే కోడలు చాయ్ ఊదుతూ చల్లార్చుకుంటూ తాగుతూ ఉంటుంది. ఒసై ఒసై ఒసై, నీకింతన సిగ్గుందానే? ఒసై, పొద్దు పొద్దలా సిగ్గు శరమని మాట్లాడితే దవడ పగులుతుంది. నన్నే దవడ పగులుతుంది అని అంటావానే దొంగ మొహందానా? నిన్ను కాకపోతే నీ అయ్యనంటానానే పాచ మొహందానా? అబ్బబ్బబ్బబ్బా, నేనానే పాచిమొహం, నువ్వు నువ్వు దొంగ మొహందానా. నేను పెట్టుకున్న చాయ్ దొంగతనంగా తాగుతున్నావు. నువ్వు చాయ్ పెట్టినవని ప్రూఫ్ చూపియే. నువ్వు ఇంత దొంగ మొహం దానివని తెలుసుంటే ముందుగానే వీడియో రికార్డు చేసేదాన్ని. నీకు మధ్యాహ్నం వరకు పడుకోవడానికి టైం ఉండదు, ఇంకా వీడియో ఎక్కడ రికార్డు చేస్తావులే. చెప్తా నీ సంగతి. సూర్యకాంతం అత్తకి కోడల మీద కోపం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అటు నుండి కోడలు వంటగదిలోకి వెళ్లి నోట్లో గొనుక్కుంటూ ఎప్పుడు నేనే వంట చేయాలి అంటూ వంట చేస్తూ ఉంటుంది. రాత్రి డ్యూటీకి వెళ్లిన సూర్యకాంతం కొడుకు మల్లేష్ ఇంటికి వస్తాడు. చూసి, అమ్మయ్య, నా పెళ్ళాం ఎంత మంచిది, ఎప్పుడు మా అమ్మతో గొడవపడలేదు అని అనుకుంటూ టీవీ ఆన్ చేస్తాడు. టీవీ సౌండ్కి అత్త సూర్యకాంతంకి కొడుకొచ్చాడు అని, కోడలు చంద్రకాంతంకి తన భర్త వచ్చాడని తెలిసిపోతుంది. సూర్యకాంతం తన గదిలో నుండి బయటికి వచ్చి కొడుకుతో కూర్చుంటుంది. అత్తయ్య గారు, ఇదిగోండి చాయ్. ఏమండి, బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు, వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి, తినడానికి రెడీ చేస్తాను. అవునవును, స్నానానికి వెళ్ళొస్తా. ఇంతకీ ఏం వంట వండావు? అదే అండి, అత్తయ్య గారు చెప్పిన వంటే చేశాను. ఈ కాలంలో కూడా అత్తయ్య మాటకి గౌరవం ఇస్తున్నావు అంటే మా అమ్మ ఎంత అదృష్టవంతురాలో. అంతే కదమ్మా? సూర్యకాంతం అత్త మనసులో మాత్రం నీ బొందరా బొంద, అది నీ ఉన్నప్పుడు మాత్రమే మంచిగా ఉన్నట్టు నటిస్తుంది, అది చేసే నాటకాలు దెయ్యాలు కూడా చెయ్యవు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అవునవును, ఏ కాలంలో చేసుకున్న దూరదృష్టమో. క్షమించండి అత్తయ్య, అది దూరదృష్టం అని అన్నారు అత్తయ్య, అదృష్టం అని అనాలి. ఓహో, అవునా కోడలా, వయస్సు వచ్చింది కదా, ఏది సరిగా గుర్తుండి సావట్లేదు అని అత్త అంటే చంద్రకాంతం, నీ ఏషాలు నాకు తెలియవానే, ఆరిపోయే అగ్గికి పెట్రోల్ పోసి మన్నిచ్చే రకం, ఏదో కొడుకున్నాడని డ్రామాలు చేస్తున్నావు అని మనసులో అనుకుంటుంది. అవునా? అవునత్తయ్య, వయస్సు మీద పడితే అంతే అంట. నాకు తెలుసు, మీరిద్దరూ అత్తా కోడలే అయ్యుంటారు. సూర్యకాంతం అత్త, అమ్మో, మేమిద్దరం పోట్లాడుకుంటున్నామని నా కొడుకు ఎలా తెలిసింది అని, నా భర్తకి మేం గొడవపడే విషయం తెలిసిపోయిందా అని చంద్రకాంతం అనుకుంటూ ఉంటారు. అప్పుడే తల్లి కూతురులా ఉంటారు, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అనుకుంటూ స్నానం చేయడానికి స్నానం గదిలోకి వెళ్తాడు. కొడుకు వెళ్లిన మరుక్షణమే, ఒసై, నా కొడుకు ముందు నాటకాలు ఆడుతున్నావు కదనే. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా వాడు నీ వలలో పడడే. నీవేమన్నా నాగిని డాన్స్ చేస్తున్నావా? నీవు కూడా నాటకాలే ఆడుతున్నావు కదా, నన్నే నాగిని డాన్స్ చేస్తున్నా అంటావా? నీకు ఎన్ని గుండెలు? 1000 గుండెలు. నీకేమైనా అప్పు కావాలా? నీ వాచిపోయిన గుండెలు ఎవరికి కావాలనే? పోయి వంటగదిలో ఉడకబెట్టుకో అని అంటుండగానే నీటిగా రెడీ అయి వస్తున్న భర్తకి ఈ మాట వినిపిస్తుంది. అమ్మా, ఏదో ఉడకబెడుతున్నట్టు వినిపించింది,
ఏం ఉడకబెడుతున్నారే? ఆహా, ఏం లేదు బాబు. చంద్రకాంతం కోడలికి దొరికిందే అదుననుకొని ఏం లేదండి, అత్తయ్య గారు మీకోసం ఏదో ఉడకబెడతా అంటే నేనే. మీకెందుకు అంత కష్టం? నేనున్నా కదా అత్తయ్య అంటే కూడా వినట్లేదు. అయ్యో అమ్మా, చంద్రకాంతం ఉంది కదా అన్ని చేసి పెట్టడానికి. అదేమి లేదు బాబు. అత్తయ్య ప్రేమగా వండి పెడతాను అంటే వద్దు అంటారేంటండి? అని చంద్రకాంతం అనేసరికి సూర్యకాంతంకి కోపం వస్తుంది. టైం చూసి కొట్టావు కదే, చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్లి వండడానికి గిన్నెలు వెతుకుతుంటే గిన్నెలన్నీ సింక్లో పడి ఉంటాయి. ఎప్పుడూ గిన్నెలు తోమని అత్త కొడుకు కోసం తప్పదు అన్నట్టు గిన్నెలు కడిగి బంగాళదుంపలు కట్ చేసి స్టవ్ మీద పెడుతుంది. బయట కొడుకు కోడలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఓర్వలేని అత్త కోడల్ని పోపుల డబ్బా కనిపించినా, అబ్బాయి, నేను ఎప్పుడు పెట్టే దగ్గర పోపుల డబ్బా కనపడట్లేదు, కొంచెం ఏమనుకోకుండా వచ్చి ఇవ్వమ్మా. చంద్రకాంతం అక్కడే కూర్చుని లేదత్తయ్యా, అక్కడే పెట్టాను, మళ్ళీ ఒకసారి చూడండి అంటూ కేక వేస్తుంది. నాకు తెలిసే నువ్వు కావాలని నన్ను పిలుస్తున్నావు అని మనసులో అనుకుంటుంది. లేదమ్మా, కనపడట్లేదు, ఒక్కసారి వచ్చి ఇచ్చిపోమ్మా. హా, వస్తున్నా అత్తయ్యా అంటూ వంటగదిలోకి వెళ్తూ భర్తకి తన మాటలు వినపడకుండా, నాకు తెలిసే నువ్వు కుక్కని చూసి నక్క వాత పెట్టుకునే రకమని. ఓర్వలేనిదానా, నేను వండి పెడితే కాళ్ల మీద కాళ్ళేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటావే, సిగ్గులేదే? నాకు కాదే సిగ్గులేనిది, నీకు లేదే ఓర్వలేని మొహందానా. పోవే దొంగ మొహందానా, పాచి మొహందానా అని అనుకుంటూ సూర్యకాంతం అత్త చేసిన వంట రుచి చూపించడానికి ఒక గరిటెలో బంగాళదుంప తీసుకొని బాబు అని కొడుకు దగ్గరికి వెళ్తుంది. బాబు, ఒకసారి రుచి చూడు అంటూ తన చేసిన వంట కొడుక్కి రుచి చూపిస్తుంది. రుచి చూసిన కొడుకు, అమ్మా, నీలా ఈ భూమి మీద ఎవ్వరూ వండలేరు, చాలా అంటే చాలా రుచిగా ఉంది అని కొడుకు చెప్తాడు. ఈ మాట వంటగదిలో ఉన్న చంద్రకాంతంకి వినిపిస్తుంది. విన్న చంద్రకాంతం అత్త మీద కోపంతో దగ్గరలో ఉన్న ఉప్పు మొత్తం ఉడుకుతున్న బంగాళదుంపలో వేస్తుంది. బయట నుండి భర్త, చంద్రకాంతం తినడానికి అన్ని తీసుకురా, అందరం కలిసి తిందాం అని చెప్తాడు. చంద్రకాంతం అత్తని మనసులో తిట్టుకుంటూ గిన్నెలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఈ రోజు మీ ఇద్దరితో కలిసి తినడం ఎంత అదృష్టమో. అత్తయ్య గారు, మీరు కూడా కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తా. వద్దులే అమ్మా, భార్యాభర్తలు మీరిద్దరూ కలిసి తినండి, అదే సంతోషం. లేదత్తయ్యా, తల్లి కొడుకులు మీరిద్దరూ కలిసి తినండి అంటూ చంద్రకాంతం ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టు సమాధానం చెప్తుంది. ఇదంతా చూస్తున్న భర్త, నీవు అని కాదు, ఇద్దరు కూర్చోండి, అందరం కలిసి తిందాం. అత్త కోడలు ఇద్దరు కూర్చుంటారు. కొడుకు లేచి ఇద్దరికి వడ్డిస్తాడు. ఇదిగో అమ్మా, నువ్వు చేసిన వంట ఫస్ట్ నీకే వడ్డిస్తా అంటూ బంగాళదుంప అమ్మకి వేస్తాడు. అత్తకి బంగాళదుంప వడ్డిస్తుంటే అక్కడే కూర్చున్న కోడలు సంతోషపడుతూ, ఇంకొంచెం ఎక్కువ వెయ్యు, అత్తయ్యకి కూడా బంగాళదుంప వంట అంటే చాలా ఇష్టం. మీరిద్దరూ ఏ జన్మలోనో తల్లి కూతుర్లుగా పుట్టుంటారు, అందుకే ఇంత ప్రేమగా ఉంటారు. నీ బొందరా నీ బొంద అని సూర్యకాంతం అత్త మనసులో కొడుకుని గొనుక్కుంటుంది. మీరు కూడా తినండి బాబు, ముందు పెద్దవారు, మీరు తినాలిగా. అత్తయ్య, మీ తర్వాతే మేము. అవునమ్మా, మొదటి ముద్ద నువ్వు పెట్టుకో అని అనేసరికి సూర్యకాంతం అత్త మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. కోడలు చంద్రకాంతం ఏమవుతుందో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నోట్లో పెట్టుకున్న ముద్ద అత్త నమలకుండా మింగకుండా అలాగే పెట్టుకుంటుంది. అది చూసిన కోడలు, దీని పని అయిపోయింది ఈ రోజు అని మనసులో అనుకుంటుంది. ఏమైందత్తయ్య, నోట్లో ముద్ద పెట్టుకుని అలాగే బిగుసుకుపోయి కూర్చున్నారు? అత్త ఏం మాట్లాడకుండా లోపల, నాకు తెలిసే నీవు అత్తయ్యకి వడ్డించండి, అత్తయ్యే మొదట తినాలి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నేను బయటికి వచ్చినప్పుడు కూరలో ఉప్పెక్కువ వేసావు కదే పాచి మొహందానా అని మనసులో అనుకుంటుంది. ఏమైందండి, మీరైనా తినండి. వద్దు బాబు, తినొద్దు. ఎందుకత్తయ్యా, ఏమైంది? కూరలో ఉప్పెక్కువైందా? లేదు లేదు లేదు, నేను రుచి చూశాను, అన్నీ కుదిరాయి, చాలా బాగున్నాయి. అయితే అత్తయ్య ఎందుకు వద్దంటుంది? ఏం లేదు కోడలి పిల్ల, ఈరోజు బుధవారం కదా, అందుకే వద్దంటున్నా. బుధవారంకి తినడానికి ఏం సంబంధం ఉందత్తయ్య? ఈరోజు బుధవారం, నేను దేవుడికి ఉపవాసం ఉన్నా, అందుకే వద్దంటున్నా. ఇంతకు ముందు మర్చిపోయి ముద్ద పెట్టుకోగానే గుర్తొచ్చింది, అందుకే అలాగే బిగుసుకుపోయి కూర్చున్నా. నువ్వు తినకపోతే కనీసం మీ కొడుకునైనా తిననియొచ్చుగా.
లేదమ్మా, దేవుడికి మొక్కుకున్నాం. నేను తినను, బాబుకి కూడా వద్దు. చికెన్ మటన్ కాదు కదా అత్తయ్య, బంగాళదుంపకేమైంది? సరే ఉండని, అమ్మ చెప్తుంది కదా. తెలుసుకోనిలే బాబు, కోడలి పిల్ల అడుగుతోంది కదా. నేను బంగాళదుంప ఉపవాసం ఉంటా అని మొక్కుకున్నా కోడలా అని సూర్యకాంతం అత్త కోడలికి సమాధానం చెప్తుంది. కోడలు ఏ ఆకు రాలినా ఈతకు రాలదు అన్నట్టు ఇదేనేమో ఉపవాసం పేరు చెప్పి తప్పించుకుంది అని కోడలు అనుకుంటుంటుంది. అప్పుడే ఫోన్ వచ్చిన భర్త పక్క గదిలోకి వెళ్తాడు. కొడుకుకి వినపడకుండా అత్తయ్య, నీ పప్పులు నా దగ్గర ఉడకవే. అయితే వెళ్ళి బంగాళదుంపలు ఉడకబెట్టుకో. ఉడకబెడతా. నా కొడుకు ముందు ఏ రోజు నాటకాలు ఆడకుండా చేస్తాను. చేతనైంది చేసుకోవే, ఎవత్తి భయపడదు. ఇంతలోనే ఫోన్ మాట్లాడిన కొడుకు మళ్ళీ వస్తాడు. అక్కడ అత్త, ఇక్కడ కోడలు ఇద్దరు ఏం తెలియనట్టు భయాలు భక్తి గురించి మాట్లాడుకుంటున్నామని చెప్తారు. ఈ మాటతో భర్త, నేను ఎంత అదృష్టవంతుణ్ణో, మా అమ్మ మా భార్య ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అనుకుంటాడు. సమయం రాత్రి 7 గంటలైపోతుంది. మల్లేష్ తన గదిలో ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. చంద్రకాంతం అదే గదిలో భర్తకి సంబంధించిన ఫైల్ సర్దుతూ ఉంటుంది. సూర్యకాంతం అత్త హాల్లో కూర్చొని మందే చిందై అనే ప్రోగ్రాం టీవీలో చూస్తూ ఉంటుంది. మల్లేష్ గదిలో అన్ని రెడీ చేసుకుని తన చంద్రకాంతంకి నుదుటి మీద ముద్దు పెట్టి బయటకి పైనున్న గదిలోకి వెళ్తాడు. హాల్లో అత్తయ్య మందే చిందై ప్రోగ్రాం ని ఎంజాయ్ చేస్తూ చాలా రక్తిగా చూస్తూ ఉంటుంది. చంద్రకాంతం హాల్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఛీ, సిగ్గులింది. ఎలా కూర్చొని టీవీ చూస్తుందో, ఒక్క పని కూడా చేయదు. చెయ్యను. కాలు మీద కాలు వేసుకుని బరాబర్ టీవీ చూస్తా. ఏం చేస్తావు? దవడ పండు విరగొడతా. ఎంత ధైర్యమే, నా దవడ పళ్ళే ఇరగొడతా అంటావా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా? ఏది పడితే అది విరగొట్టడానికి గుంటనక్క. నేను కాదే గుంటనక్క, నువ్వు నీ కొడుకు ఎప్పుడెప్పుడు బయటికి పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఇంతలోనే మల్లేష్ వస్తాడు. మల్లేష్ వచ్చేసరికి అత్త కోడలిద్దరూ ఏం తెలియనట్టు మంచిగా, అత్తయ్య నీకోసం చపాతీ చెయ్యనా? ఈరోజు శనివారం కదా. నీకెందుకు అంత కష్టం అమ్మాయి, ఏది ఉంటే అది తింటా. మీ ఇద్దరిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరెప్పుడు ఇలాగే ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా అని. అమ్మా, ఆఫీస్కి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించవా అని అమ్మ కాళ్ళు ముక్కుతాడు. టీవీలో ఒక తాగుబోతూ కాళ్ళు ముక్కిన కొడుకెవడు మంచి కొడుకు కాదు, వాణ్ణి నమ్మద్దు అని డైలాగ్ చెప్తూ ఉంటాడు. కాళ్ళు మొక్కడానికి వంగిన కొడుకు అమ్మ వంక భయంగా చూస్తాడు. అమ్మ కూడా కొడుకు వైపు భయంగా చూస్తూ, అయ్యో, ఈ టీవీలో ఇప్పుడు ఈ తాగుబోతు నా కొడుకు ఈ డైలాగ్ చెప్పాలా? ఇప్పుడు కాళ్ల మీద పడ్డా ఈ నా కొడుకు ఏమనుకుంటాడో? అసలే అది కోడలు తినేసిన విస్తరాకు ఎప్పుడెప్పుడు విసిరేస్తారా అని ఎదురు చూసే కుక్కలా నేను ఎప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తూ ఉంటది. ఏమైపోతుందో ఏమో. అమ్మా, ఇది సీరియల్లో కొత్తగా స్టార్ట్ అయిందా? సూర్యకాంతం ఏం చెప్పాలో అర్థం కాకుండా అలాగే బిగుసుకుపోయి కూర్చుంటోంది. చంద్రకాంతం ఛాన్స్ దొరికిందే అదునుగా తీసుకొని, అది సీరియల్ కాదండి, ప్రోగ్రాం. అత్తయ్యకి రిమోట్ మార్చడం రాదు. ఏం చూడాలో తెలియక వచ్చింది చూస్తూ ఉంటుంది. అంతే కదా అత్తయ్య? అవునమ్మా, నాకు ఇలాంటివంటే నచ్చవు. ఏం చేస్తాను, తప్పదు. ఏది వస్తే అది చూడాల్సి వచ్చింది. నీ మొహం తాగుడు అంటే నీకు పిచ్చి అని నాకు తెలిసే. ఇలాంటి చెత్త మొత్తం చూసే చెత్త మొహం దానా. సూర్యకాంతం అత్త ఏం మాట్లాడాలో తెలియక బిత్తిరిపోయి అవునవును అన్నట్టు తల అటు ఇటు అడ్డంగా ఊపుతూ మనసులో ఇదెప్పుడు ఎలా ఇరికిస్తుందో ఏమో అని భయపడుతూ ఉంటుంది. అమ్మా, నీకు ఛానల్ మార్చడానికి రాకపోతే చందుని పిలవచ్చుగా వచ్చి. తను నీకు ఇష్టమైన సీరియల్ పెడతాది. అత్తయ్య, నేనున్నా కదా, ఎందుకు ఇంత చెత్త చూస్తున్నావు? మీకు అసలే మందు తాగేవాళ్ళంటే చిరాకు. అలాంటిది మందే ఇచ్చిందే ప్రోగ్రాం చూస్తున్నారు అంటే మీ బాధ నేను అర్థం చేసుకోగలను. సూర్యకాంతం మనసులో, నీ మొహం, నా కొడుకున్నంతసేపు ఈ వయ్యారి మాటలు, వాడిపోతే నన్నెక్కడ టీవీ చూడనేస్తావు, కనీసం రిమోట్ కూడా ముట్టనియవు అని మనసులో అనుకుంటూ బయటకి మాత్రం, నేను ఇక్కడే ఉన్నా కదా అత్తయ్య, ఎందుకు అంత మొహమాటం? నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కదా కోడలా, నిన్నెందుకు డిస్టర్బ్ చేయడమని. నాకు నచ్చకపోయినా అతి కష్టం మీద ఈ మందే చిందే ప్రోగ్రాం చూస్తున్నా. అయ్యో అమ్మా, ఇప్పటి నుండి నువ్వు ఇంత కష్టపడకు. చందును పిలు, సరేనా? చంద్రకాంతం, నువ్వు లోపలికి వెళ్ళి బాక్స్ తీసుకొనిరా, ఆఫీస్కి లేట్ అవుతుంది అని మల్లేష్ చెప్తే చంద్రకాంతం గదిలోకి నడుచుకుంటూ నోట్లో, ఈయన అటు వెళ్ళాడో లేదో, ఇది పక్కింటి పద్మని పిలుచుకొని మందేస్తూ ఇదేమో నా గురించి, అదేమో దాని కోడల గురించి బోతాకాని పెట్టేది. మందంటే చిరాకు అని కొడుకు ముందు నాటకాలు ఆడుతుంది. నాటకాలు
అని గొనుక్కుంటూ టిఫిన్ తెచ్చి భర్తకి ఇస్తుంది. భార్య లేచి వెళ్తానని చెప్తుంటే బయట నుండి టింగ్ మని కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్లి చంద్రకాంతం డోర్ ఓపెన్ చేస్తుంది. పక్కింటి పద్మ చంద్రకాంతంని చూసి, మీ అత్త లేదా? నువ్వొచ్చినవు తీయనికే. అత్తయ్య గారు మందేస్తూ చిందేయ్ అంటూ కూర్చున్నారండి. నేను రాకుండా స్టార్ట్ చేసిందా దొంగ మొహంది? అంటూ లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి చూస్తే మల్లేష్ ఉంటాడు. దేవుడా, ఇది ఇప్పుడే వచ్చింది. అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాం. దొరికారు దొంగ పిట్టలు అని అనుకుంటూ ఉంటుంది. మల్లేష్ లేచి, రండాంటీ వచ్చి కూర్చోండి, ఎలా ఉన్నారు? బాగున్నావంటీ. ఏంటి మీ ఆరోగ్యం అంతా బానే ఉందా? అదే అండి, మందు కోసం వచ్చారు పద్మ ఆంటీ. మల్లేష్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. సూర్యకాంతం అత్త కొంపలు మునిగిపోయాయి అన్నట్టు పద్మ వైపు చూస్తూ ఉంటుంది. పద్మ కూడా ఇన్ని రోజుల దాపరికం బయటపడుతుందేమో అన్నట్టు భయపడుతూ ఉంటుంది. అది అది అని నసుకుతూ ఉంటుంది. అదే అండి, మోకాల నొప్పుల మందు అత్తయ్య వాడుతుంది కదా, ఆ మందు. ఎలకల మందు కోసం అనుకుంటా. ఊరుకుండత్తయ్య, మీ కొడుకు ముందు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? నిజం కోడలా, ఒట్టు కాదు. ఊరుకుండత్తయ్య, పద్మ ఆంటీ వచ్చింది మోకాళ్ళ నొప్పుల మందు కోసం. ఓహో, ఆ మందా? నేనింకా టీవీలో వచ్చేదనుకున్నాను. ఈ టీవీ వాళ్ళు మన ఆలోచనలు మొత్తాన్ని పాడు చేస్తూ ఉంటారు. సూర్యకాంతం అత్తయ్య అమ్మయ్య అనుకొని పద్మ వైపు కోపంగా చూస్తూ లోపలికి రా అన్నట్టు సైగ చేస్తుంది. పద్మ వస్తా అన్నట్టు తలూపుతుంది. బాబు, నేను పద్మకి లోపలికి వెళ్లి మందులిస్తా. అదే ఆ మోకాళ్ళ నొప్పుల మందు. పద్మ, నాతో పాటు నా గదిలోకి రా, మందిస్తా. అదే మోకాల నొప్పుల మందు అని పద్మని లోపలికి తీసుకుపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటే కోడలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అనుకుంటుంది. సూర్యకాంతం అత్త చెప్తానే నీ సంగతి, నా కొడుకు పోని అని మనసులో అనుకుంటూ లోపలికి పోతుంది. తనతో పాటు వచ్చిన పద్మ, చంద్రకాంతం కూడా లోపలికి వెళ్తారు. ఎట్లుందత్తయ్య మన ఆట? ప్లీజ్ కోడలా, నా కొడుకుకి చెప్పకు. నువ్వు ఎలా అంటే అలా. నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, వచ్చి నొక్కాలి. అది నేను సచ్చినా జరగని పని. ఏమండి, ప్లీజ్ కోడలా, నా కొడుక్కి చెప్పొద్దు. వేరేది ఏదైనా చెప్పు, చేస్తా. ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడగాలి. సరేనే, తప్పు దాదా, చేసిన తప్పుకి శిక్ష. అది లెక్క అని అక్కడి నుండి వెళ్లిపోతుంది. సూర్యకాంతం పద్మని, అప్పుడే ఎందుకు వచ్చావి? నా కొడుకు వెళ్ళగానే నేనే పిలుస్తా అని చెప్పా కదా. మందు అనేసరికి నాలుక తడి ఆరిందే. ఆర్తది కొంచెమైతే మన ఇద్దరికి తడిసేది. నీ కోడలేంటి నీ కొడుకు ముందు ఏమీ తెలియనట్టు నీకు సపోర్ట్ చేస్తాంది? అదంతే, నా కొడుకు ముందు నాటకాలు ఆడతాది. మా ఇంట్లో లాగా ఈ కోడళ్ళంతా దొంగ మొహంవేనే. మన కొడుకుల ముందు మనకి అన్ని పనులు చేసి పెట్టినట్టు డ్రామాలు చేస్తారు. సరే సరే, సోది తర్వాత మనం మందేసినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ టానిక్ సీసా తీసుకుని వెళ్ళు. దానికి మండిందంటే మనిద్దరి బతుకు ముళ్ళల్లో చిక్కుకున్న పావురాలవుతాయి. అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను వెళ్ళిపోతా అని పద్మ సూర్యకాంతం దగ్గర టానిక్ సీసా పట్టుకొని వెళ్తూ వెళ్తూ మల్లేష్ కి, చంద్రకాంతంకి వెళ్ళొస్తాననుకుంటూ వెళ్తుంది. పద్మ వెళ్ళిన కొంచెం సేపటికి మల్లేష్ కూడా వెళ్తాడు. సూర్యకాంతం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. కాసేపటికి, ఏంటి అత్తయ్యకి అప్పుడు పట్టిన సల్ల చెమటలు ఇంకా పోనట్టున్నాయి? వసై వెటకారం వద్దు, నాకు కూడా టైం దొరుకుతుంది, అప్పుడు చెప్తా. ఎక్కువ మాట్లాడికే, నాకు తిక్కరేస్తే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు చేస్తా. చూద్దాం ఎవరి బతుకులు ఎవరు చేస్తారు. ఇంతలోనే కాలింగ్ బెల్ మోగుతుంది. పోయి డోర్ ఓపెన్ చెయ్యి. పోవే పో, నీవే ఓపెన్ చేసుకో, మళ్ళీ అదే వచ్చుంటది. నాతోనే ఆడుకుంటున్నావు కదే, చెప్తా. నీవు కూడా దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా. చెప్తూలే కాని ముందు డోర్ ఓపెన్ చేయి పో. అత్తతోనే డోర్ ఓపెన్ చేపిస్తావానే? నీ చేతులు విరగా, నీ కళ్ళు కాకులు పడచా. దీనికి ఇప్పుడే చెప్పి పంపా, అప్పుడే వచ్చింది. ఏం రోగమో ఏమో అని డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసి షాక్ అయి కోడలు మొహం చూస్తూ ఉంటుంది. చూస్తే పక్కింటి పద్మ వాళ్ళ కోడలు భాగ్య. ఏంటంటీ డోర్ మీరు ఓపెన్ చేశారు? మీ కోడలు లేదా? మీ అత్త చేసిన పనికి ఈ తిప్పలు తప్పవులే అమ్మా. దాని గురించి నాకెందుకు చెప్తున్నావు దొంగ మొహంది? ఈ అత్తలంతా ఇంతే. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు నన్నెందుకు కలుపుతున్నావమ్మా? వచ్చిన పని ఏదో చూసుకో అని సూర్యకాంతం అత్త అంటే భాగ్య నడుచుకుంటూ వచ్చి చంద్రకాంతం ఉన్న గదిలోకి వస్తుంది. ఏంటే మీ అత్తకు బాగా భయం పెట్టినట్టున్నావు? అది ఆడే నాటకాలు అంతనా ఇంతనా మరి, దొంగ మొహంది. సరే గాని ఏమైనా తీసుకుంటావా? ఏమొద్దులేవే, నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేనెందుకు ఇబ్బంది పడతా? మనకి అన్ని చేసి పెట్టడానికి మా అత్త ఉంది కదా. చేస్తదంటవానే? చెయ్యక చస్తాదా? చేసి తీరుతుంది అని చంద్రకాంతం అత్తని కేకేసి పిలుస్తుంది. అత్తా, అత్తా, ఓసే అత్త,
నీకు వినిపిస్తోందని నాకు తెలుసు. మంచిగా పిలిచినప్పుడు వస్తేనే మంచిది, లేకపోతే నీ అంత చూస్తా. సూర్యకాంతం అత్తకి వినపడ్డా కూడా వినపడినట్టు ఉంటుంది. ఏంటే నువ్వు నా అంతు చూసేది? నాకు తిక్కలేస్తే చట్నీ చట్నీ చేసేస్తా. ఏమనుకున్నావు? నన్ను కాదే చట్నీ చేయాల్సింది. పోయి కిచెన్ లో చట్నీ చెయ్యి. భాగ్యకి ఆకలిగా ఉందంట. దానికి ఆకలిగా ఉంటే నేనెందుకు చేసి పెడతా? నువ్వు చేసుకో. ఎందుకంటే ఇంతకు ముందు దొంగలాగా దొరికినందుకు, సిగ్గు లేకుండా కోడలా కోడలా నా కొడుకుకి చెప్పకు అని బతిమాలినందుకు అన్ని మూసుకుని వెళ్ళి వంట, చపాతీలు, చట్నీ చెయ్యి పో అని చెప్తే సూర్యకాంతం అత్త దీని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని మనసులో అనుకొని, సరే కోడలా, చేసిన తప్పుకు తప్పదు ఈ శిక్ష. ఇట్లాంటి పత్తిత్తి మాటలే వద్దు, వెళ్ళి చెప్పిన పని చెయ్యి. కోడలి మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని వంటగదిలోకి వెళ్లి వంట స్టార్ట్ చేస్తుంది. ఆ గదిలో ఉన్న భాగ్య చంద్రకాంతంతో, ఓసేయ్, మీ అత్త మన మీద పగతో వంటలు ఏమైనా కలిపితే? దానికి అంత సీన్ లేదులే. ఏమోని, నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వెక్కడే ఉండు, ఒకసారి చూసేసి వస్తా. త్వరగా రాని, సెకండ్ షో సినిమాకి వెళ్దామని అనుకున్నాం కదా. వచ్చేస్తా. ఈ మాటలు వంటగదిలో ఉన్న సూర్యకాంతం అత్తకి వినిపిస్తాయి. అమ్మో అమ్మో, నాతో వంట చేయించుకుంటూ నా వంట తిని సినిమాకి పోదాం అనుకుంటున్నారా దొంగ మొహాన్లారా, ఆగండి మీ పని చెప్తా అని వంట చేయకుండా అలాగే కూర్చొని బాదం పప్పులు తింటూ కూర్చుంటుంది. అత్తకి త్వరగా చేయమని చెప్పడానికి వచ్చిన కోడలు వంటగదిలోకి వస్తుంది. ఓసేయ్, పందికొక్కులా బాదం పప్పు బొక్కుతున్నవేందో వంట చేయమంటే. పందికొక్కు పాలపిట్ట అని మాట్లాడుతున్నావంటే మూతి పళ్ళు రాలగొడతా. వంట చేయమంటే చేయకుండా నా మూతి పళ్ళే రారగొడతా అంటావానే పందికొక్కుదానా. పందికొక్కు నేను కాదే, నువ్వు. అత్తని వంట చేయమని దాంతో ముచ్చట్లు పెట్టావు చూడు, నువ్వే పందికొక్కువి. ఇప్పుడు అదంతా కాదు, వంట చేస్తావా చెయ్యవా? చేస్తానే చేస్తా. ఎందుకు చెయ్యా? సింకులో ఉన్న గిన్నెలు నువ్వు కడిగిస్తే నాకేం పట్టిందే కడగడానికి? నువ్వే కడుగు. నువ్వు కడక్కపోతే నేను వంట చేయను. మాడేది నీకే. నేనెలాగో ఈ రోజు ముందుగానే తినేసా. నాతోనే ఆడుకుంటున్నావు కదే, చెప్తా నీ సంగతి. సినిమాకి టైం అవుతుంది, ఇదేమో వెళ్ళి ఇంతసేపు అయిపోతుంది, ఇంకా రాలేదేంటి అని వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వచ్చిన భాగ్య చంద్రకాంతం సింక్ లో ఉన్న గిన్నెలు కడగడం చూస్తుంది. ఓసేయ్, నువ్వు గిన్నెలు కడుగుతున్నావేందే? మీ అత్తతో కడిగిస్తావు అనుకుంటే. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. అట్లుందే నీ సంగతి. దాని అత్త పద్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ నేను ఇలాగే అనుకునేదాన్ని. నన్నే గాడిద అంటావే? గాడిదేంటి, కుక్క, నక్క, పిల్లి, బల్లి, నల్లి అన్ని నువ్వేనే. ఓసేయ్, టైం అవుతుంది, త్వరగా కాని. నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్యే, త్వరగా అయిపోద్ది. భాగ్య తన చేతిలో ఉన్న సినిమా టికెట్లు డబ్బా మీద పెట్టి, చెయ్యక చస్తానా, అసలే సినిమాకి టైం అవుతుంది. ముద్దుగున్నారే ఇద్దరు తోడు దొంగల. ఇలా కోడళ్ళ పని చూస్తుంటే చూడ్డానికి ఎంత బాగుందో. వంట గాని సరిగ్గా టైంకి చెయ్యకపోతే చెప్తా నీ సంగతి అని చంద్రకాంతం కోడలు అత్తకి వార్నింగ్ ఇస్తుంది. చంద్రకాంతంకి భాగ్యకి తెలియకుండా డబ్బా మీద ఉన్న టికెట్లు తీసి స్టవ్ లో వేస్తుంది. చంద్రకాంతంకి ఏదో కాలిపోయిన వాసన వస్తుంది అని తల తిప్పి స్టవ్ వైపు చూస్తుంది. సినిమా టికెట్లు కాలిపోతూ ఉంటాయి. చేతిలో ఉన్న గిన్నె నేలకేసి కొట్టి, నీ మొహం కాలిపోను, సినిమా టికెట్లు కాలు పెడతావాని. నిన్ను కాలబెట్టనందుకు సంతోషించు. అత్తని ఇంట్లో పెట్టుకుని సినిమాకి పోతామనుకుంటారే బజార్ మొహందానా. దానికంటే సిగ్గులేదు. నీకేమైందే? నా ఫ్రెండ్ని తిడతావే, ఆగు నీ సంగతి చెప్తా. అత్త రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అత్త సామాన్లు మొత్తం పగలగొట్టేస్తుంది. కోడలు తన వస్తువులు పగలగొడుతుంటే అత్త కూడా పరుగున కోడలు రూమ్ కి వెళ్లి కోడలి వస్తువులు కూడా పగలగొడుతూ ఉంటుంది. ఇంతలోనే లోపల నుండి అత్త పెద్దగా కేక పెట్టింది. అత్త అంత గట్టిగా ఎందుకు కేక పెట్టింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. Tota Magic TV. Please like, share and subscribe my channel.